దేశంలో కేరళం రాష్ట్రానికి ఓ స్పెషాలిటీ ఉన్నదబ్బా. ఆడ అన్ని మతాల పబ్లిక్ బగ్గుంటారు. గుళ్ళు, మసీదులు, చర్చిలు పేరు పోయినే ఉన్నాయి. అందరు చదువుకున్నోళ్లే, 4 ముచ్చట్లు ఎక్కువ తెలిసినోళ్లే. వాళ్ళ రాష్ట్రం అన్నా, పండుగలన్నా, పబ్బాలన్నా, ఆటలైనా పాటలైనా మస్తు పైరం చేస్తారు. అంతేకాదు రాజకీయంలో కూడా చాలా ముందుంటారనే పేరుంది. మరి అసెంబ్లీ ఎలక్షన్లు పెడితే పబ్లిక్ తీర్పు గిట్లుందిగా. దేశంలో కమ్యూనిస్టుల ఏలుబడి కథమైనట్టే. ఉన్నొక్క కేరళంలో ఎర్ర జెండా ఎరుపు తగ్గి కాంగ్రెస్ చెక్కున మెరిచింది. 10 ఏండ్లకెంచి 2 మాటల పవర్లున్న ఎల్డీఎఫ్ 3వ పారు ఓడిపోయింది. కామ్రేడ్ విజయన్ సారు ఈకి తగ్గిన సీఎం సీట్ మీద కాయిష్ పెంచుకుంటే కాంగ్రెస్ వాళ్ళు గుంజుకున్నారు గా కుర్చీని. అసెంబ్లీలో 140 సీట్లుంటే 71 మంది ఎమ్మెల్యేల బలగం ఎవలకుంటే వాళ్ళదే పవర్. కాంగ్రెస్ పార్టీలు యూడీఎఫ్ 100 సీట్ల మీద గెలిస్తే కామ్రేడ్ల ఎల్డీఎఫ్ కు 35 దాకా, బీజేపీలా ముగ్గురు ఎమ్మెల్యేలైనరు. విజయన్ సార్ ఏలుబడిలా డెవలప్మెంట్ మంచిగానే జరిగింది గాని ఈ నడుమ బీజేపీ తోటి సీక్రెట్ సోపతి చేస్తుందనే ప్రచారం ఎలక్షన్ల మీద ఎఫెక్ట్ అయిందట. రాహుల్ గాంధీ సారే కాదు, మన సీఎం రేవంత్ రెడ్డి సార్గిన ప్రచారానికి పోయి గిదే మాట చెప్పిండు ఊకూకే. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ తర్వాత 4వ రాష్ట్రంలో ఏలుబడిలోకి వస్తున్నట్టు. ఇక ఇప్పుడు కేరళం రాష్ట్రానికి సీఎం ఎవరైతారనే చర్చ నడుస్తుంటే హైకమాండ్ కాడ పతారా ఉన్న వేణుగోపాల్ సార్ పేరు బగ్గైన పడుతున్నది. ఇక అస్సాంలో హ్యాట్రిక్ కొట్టింది కమలం. అంటే మునుం పెట్టి 3వ పారు గెలిచిందన్నట్టు. అది కూడా బంపర్ మెజార్టీ తోటి. ఈడ 126 సీట్లుంటే 64 మంది ఏ పార్టీకెళ్ళి గెలిస్తే వాళ్ళకే అధికారం వచ్చేదుంటే బీజేపీ అంతకంటే చాలా ఎక్కువ గెలిచింది. మళ్ళా పవర్ ను నిలబెట్టుకున్న హేమంత్ శర్మ సారే మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడట. అట్లనే 30 సీట్లున్న పాండిచ్చేరిలో కూడా బీజేపీ గ్రూపే ఇంకో మల్క పతారా చూపించిందుల్లా. ఇప్పుడున్న రంగస్వామి సారే మళ్ళీ పరి సీఎం సీట్లో కూర్చుంటాడనే మాట వినబడుతుంది. బెంగాల్లో బీజేపీ, తమిళనాడులో టీవీకే గెలిచినాయి. ఈ 5 రాష్ట్రాల ఫలితాల తర్వాత దేశ రాజకీయాలు ఎట్లుంటాయో చూడాలి.